కేసీఆర్కి పెద్ద ఎత్తున షాక్ ఇస్తున్నట్టే తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సొంత కార్యకర్తలే. అంటే అక్కడ సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా ఈరోజు 12 మంది కౌన్సిలర్లు ఈరోజు సొంత కుంపటి పెట్టుకొని మరి వారు కాంగ్రెస్లో చేరబోతున్నారనేటువంటి ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ వెళ్ళే ముందు అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు గురించి మనం మాట్లాడినట్లయితే ఇక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కనుమరుగు కాబోతుందనే విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అసలు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఊసే లేదు. కాబట్టి ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా లేదంటే సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఓటేయాలా అనేటువంటి కోణంలో ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. దీనిలో భాగంగా కేవలం ఒక మెదక్ ఎంపీ సీటు మాత్రమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అది కూడా అంత ఈజీ అయితే కాదు అనేది తెలుస్తూ ఉంది. అది కూడా బోటాబోటి మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. అది కూడా రఘునందన్ లాంటి వాళ్ళకు మాత్రం టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ సీటు కూడా ఈరోజు హామ్ఫర్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. రఘునందన్ కూడా మెదక్ ఎంపీ స్థానం నుంచి ఈరోజు బీజేపీ బరిలో ఉండబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇది రఘునందన్ కనుక ఉంటే అలాంటి వాయిస్ పార్లమెంట్లో ఉండాలనేటువంటి చర్చ ప్రజల్లో బలంగా జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా అక్కడ రఘునందన్ ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఆ సీటు కూడా కోల్పోయేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కదా, నలుగురు ఎవరు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు రేవంత్ రెడ్డిని మీట్ కావడం ఒక పెద్ద రాజకీయ దుమారం ఎరిగినట్టు తెలుస్తూ ఉంది. నిన్న ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీట్ కావడం కూడా చాలా పెద్ద దుమారం రేగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇలా అదేవిధంగా మల్లారెడ్డి సైతం ఆల్రెడీ కాంగ్రెస్తో చర్చలు జరిపి కొంత అక్కడ ఇక ప్లేస్ దొరకదేమో అనే ఉద్దేశంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన లడ్డు. సో ఇక్కడే చూడండి 4, 5, 6, 7 సో 7 సీట్లు హామ్ఫర్ట్ ఉంటున్నాయి ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల ముందు. ఇవి కాకుండా ఇక చాలామంది లైన్ కడతా ఉన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తప్ప ఎవరు కూడా ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇక హరీష్ రావు కూడా ఎప్పుడో ఒకప్పుడు బీజేపీకి అవసరం అనుకుంటే ఇక మనం ఏక్నాథ్ షిండే పాత్ర తెలుసు కదా, అది హరీష్ రావే. సో లింగులు ఇటు అనుకోని వీళ్ళిద్దరు మాత్రం ఉంటారు అనేది తెలుస్తుంది. అందుకే కేటీఆర్ పిచ్చిలేసి ఫ్రస్ట్రేషన్లో ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో నో డౌట్ అర్థమవుతుంది. ఆయనకు పిచ్చిలేసింది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కాక మతి భ్రమించి ఈరోజు పిచ్చి కుక్క లెక్క ఈరోజు అరుస్తూ ఉన్నాడు వాస్తవంగా. సో అధికారం ఉన్నప్పుడు ఈరోజు ప్రజలు పట్టించుకున్నటువంటి కేటీఆర్, ఫ్లైట్లలో హెలికాప్టర్లు తిరిగినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఆటోలల్లో బైక్లలో తిరుగుతూ ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో అలజడి సృష్టిస్తా అనుకుంటున్నాడు. కానీ అంత సినిమా కేటీఆర్కు లేదు అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే మతి భ్రమించి పిచ్చోడైపోయాడు పాపం వాస్తవంగా. రేపు మాపు ఎర్రగొడ్డ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్టు కనబడతా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులే అరే నాయన వీటి పిచ్చోడు అయిపోయిండు, ఇమీడియట్గా ఎర్రగడ్డ తీసుకుపోదామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారట వాస్తవంగా. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు కనబడతా ఉంది. ఇవి కాకుండా మీరు రాసి పెట్టుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, జెడ్పీ చైర్మన్లు, నగర పంచాయతీలు, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా ఎంపీపీలు, మండల పరిషత్ సంబంధించినటువంటి వాటిలో అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అందరినీ ఎక్కడంటే మొత్తం క్యాడర్ని వాష్అవుట్ చేస్తూ ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక భూకంపం వచ్చినట్టే కనబడుతూ ఉంది వాస్తవంగా. ఒక తుఫాను లాగా మొత్తం అందరు చేరిపోతూ ఉన్నారు. ఇక చూడండి సిరిసిల్లలోనే ఈ విధంగా మొత్తం 12 మంది కౌన్సిలర్లు పోతున్నారంటే ఇక వీళ్ళ బతుకు ఎట్లయిపోయిందో ఆలోచించండి. కల్వకుంట్లలోనూ ఏ విధంగా దేక్కుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. కనీసం సొంత పార్టీ వీళ్ళు గెలిపించుకున్నటువంటి నాయకులే వీళ్ళని పట్టించుకోవట్లేదంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. కుక్కలు చింపిన విస్తరి కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో ఏ లింగం అనుకుంటా, ఏకలింగం దోలింగం వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి కనబడతలేదు అనే విషయం కూడా ఈరోజు మొత్తం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలరా ఇక మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.